ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసం 1వ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మాఘమాసము శిశిర ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి తృతీయ జనవరి 31వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:59 నుండి ఫిబ్రవరి 1వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 11:38 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం చతుర్థి ఫిబ్రవరి 1వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 11:38 నుండి ఫిబ్రవరి 2వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 9:14 వరకు. నక్షత్రం పూర్వభాద్ర ఫిబ్రవరి 1వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 4:14 నుండి అదే రోజు అర్ధరాత్రి 2:33 వరకు. తదుపరి నక్షత్రం ఉత్తరాభాద్ర ఫిబ్రవరి 1వ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి 2:33 నుండి అదే రోజు అర్ధరాత్రి 12:52 వరకు. కరణం గరజి జనవరి 31వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 12:49 నుండి ఫిబ్రవరి 1వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 11:38 వరకు. వారము శనివారము. ఈ రోజు వ్రతము చతుర్థి వ్రతం. సూర్యోదయం ఉదయం 7:10 సూర్యాస్తమయం సాయంత్రం 6:10 చంద్రోదయము ఫిబ్రవరి 1వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 9:05 చంద్రాస్తమయము అదే రోజు రాత్రి 9:13 రాహుకాలం ఉదయం 9:55 నుండి 11:17 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 2:02 నుండి 3:25 వరకు. గుళికా సమయం ఉదయం 7:10 నుండి 8:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:38 నుండి 9:22 వరకు. వర్జ్యము ఉదయం 10:11 నుండి 11:40 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:18 నుండి 1:02 వరకు. అమృతకాలము సాయంత్రం 7:06 నుండి 8:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:34 నుండి 6:22 వరకు. సూర్యరాశి మకర రాశి. జన్మరాశి చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశించే ముందు ఫిబ్రవరి 1వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 8:58 వరకు కుంభరాశి ద్వారా ప్రయాణిస్తాడు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశి వారికి కొత్త శక్తితో నిండి ఉంటుంది. వ్యాపారస్తులకు సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలను కూడా ఖరారు చేసుకోవచ్చు. కొన్ని హెచ్చుతగులైతే ఉంటాయి, కానీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. వ్యాపారంలో లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది. అయితే వ్యాపారస్తులు భాగస్వామ్యానికి సంబంధించిన విషయాల్లో చాలా ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో కొత్త పనులను ప్రారంభించినట్లయితే కష్టపడి పనిచేసిన తర్వాత మాత్రమే విజయం సాధిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోండి. కొన్ని సమస్యలు కూడా ఈరోజు పరిష్కారం అవుతాయి. అయితే ఈరోజు మొదటి పూట తరువాత కొన్ని ప్రతికూల పరిస్థితులు తలెత్తవచ్చు. అయితే ఈ రాశివారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. అదేవిధంగా తొందరపాటు పనికిరాదు. ఎదుటివారి లోపాలను ఎత్తి చూపడం మానుకోవాలి. మరియు ప్రతికూల వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. బంధువులు మరియు పొరుగువారితో సంభాషించడం మరియు చర్చలు సాగించడం ద్వారా మీ సంబంధాలు బలోపేతం అవుతాయి. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఈ రోజు పెరుగుతుంది. వ్యాపారం మరియు ఆర్థిక కోణం నుండి ఈ సమయం శుభప్రదమైనది మరియు బలవంతమైనదిగా చెప్పవచ్చు. అకాలంగా ఈ రోజు లాభాన్ని మరియు విజయాన్ని పొందుతారు. మీరు చేసే పనిలో ఆశించిన పురోగతి మీకు కనిపిస్తుంది. సాంకేతిక రంగానికి చెందిన వ్యక్తులు తమ పనిలో ఘనమైన విజయాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రాశివారు తమ ఆలోచనలను బయట వ్యక్తులతో పంచుకోకూడదు. ఖర్చులపై నియంత్రణ ఉంచాలి. ఈరోజు చాలా ఫిట్గా ఉంటారు. ఏదైనా వివాహ వేడుకకు హాజరయ్యేటందుకు మీరు ప్రయాణం చేయవచ్చు. ఈరోజు డబ్బుకు సంబంధించిన విషయాలపై పూర్తి శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు దాతృత్వం మరియు మతపరమైన కార్యక్రమాలపై చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. అదేవిధంగా పనిలో కూడా చాలా బిజీగా ఉంటారు. ఈ కారణంగా చాలా పనులు మీకు ఆలస్యం కావచ్చు. వ్యాపారస్తులు ఈరోజు ఏదైనా కొత్త ప్రాజెక్టును కూడా పొందవచ్చు. కొన్ని ప్రభుత్వ పథకాల ద్వారా ఈరోజు ప్రయోజనాలను పొందుతారు. మీ సంపద పెరుగుతుంది. అయితే ఈ రాశివారు ఎవరైనా ఒక పేద వ్యక్తికి సహాయం చేసేటందుకై ప్రయత్నించాలి. ఉద్యోగస్తులు ఈరోజు కార్యాలయంలో తగిన గౌరవాన్ని పొందుతారు. అదేవిధంగా విశేష ప్రయోజనాలు చేకూరే అవకాశాలు కూడా ఉన్నాయి. కార్యాలయంలో అందరితోనూ స్నేహపూర్వకంగా ఉంటారు. మీ పై అధికారులు మీ పని పట్ల సంతోషంగా ఉంటారు. అదేవిధంగా మీకు కొన్ని పెద్ద బాధ్యతలను కూడా
అప్పగిస్తారు. మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ఈరోజు ఈ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ కూడా సాధ్యమవుతాయి. అయితే పని భారం కూడా పెరుగుతుంది. పదోన్నతులతో పాటు జీతాలు కూడా ఉద్యోగస్తులకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఒప్పందాలను సైతం ఖరారు చేసుకుంటారు. విద్యార్థులు ఈ రోజు తమ లక్ష్య సాధనలో ముందుకు సాగేందుకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే గనక విద్యార్థులు ఈ రోజు శుభవార్తను అందుకుంటారు. ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో అనుకూలత ఉంటుంది మరియు ఈ రోజు వైవాహిక జీవితంలో కూడా మాధుర్యం ఉంటుంది. అదేవిధంగా తమ జీవిత భాగస్వామితో ఆహ్లాదకరమైన క్షణాలను ఆనందిస్తారు మరియు భార్యాభర్తల మధ్యన ఏర్పడిన అద్భుతమైన సమన్వయం కారణంగా ఇంట్లో ఆహ్లాదకరమైన మరియు సామరస్యమైన వాతావరణం ఉంటుంది. ఈ రోజు కుటుంబ సభ్యులతో బయటకు ఎక్కడికైనా యాత్రకు వెళ్ళేటందుకై ప్లాన్ చేసుకుంటారు. ఈ రోజు చేసే ప్రయాణాలు ఆహ్లాదకరంగా మరియు ఆనందదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల మీకు చిన్న ఆందోళన ఉంటుంది. క్రమబద్ధమైన దినచర్యను పాటించడం ద్వారా ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉంటారు. వివాహితులకు ఈ రోజు జీవిత భాగస్వామి లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ జీవితంలో బలం ఉంటుంది. అదేవిధంగా ప్రేమలో ఉన్న వారికి కొన్ని హెచ్చుతగ్గులైతే ఉండవచ్చు. అయినా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది మరియు కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. మొత్తానికి ఈ రోజు బాగానే ఉందని చెప్పవచ్చు. శనివారానికి గ్రహాధిపతి శనేశ్వరుడు మరియు రాహువు. ఈ రోజు రాహువు అనుగ్రహం కొరకు శ్రీ దుర్గామాత ఆలయాలను రాహుకాలంలో సందర్శించాల్సి ఉంటుంది. శ్రీ దుర్గా సప్త శ్లోక స్తోత్రం మరియు శ్రీ దుర్గా సూక్తం పఠించాలి. శనివారం నాడు వికలాంగులకు పెద్దలకు సేవ మరియు దాతృత్వం చేయవలసిన రోజు. ఇనుము, భూమి, వ్యవసాయం, గృహ నిర్మాణం, యోగా, ధ్యానానికి సంబంధించిన పనులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. ఇతరులను నిందించడం, జుట్టు మరియు గోళ్లు కత్తిరించడం వంటివి చేయకూడదు. గ్రహబలం కొరకు శనివారం నాడు నలుపు, ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులు ఏవైనా ధరించండి. శనివారం నాడు తలకు నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, వస్తు వాహనాలు లభిస్తాయి, ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది. శనేశ్వరుని అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ మహావిష్ణు ఆలయాన్ని, శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి. అదేవిధంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు శ్రీ హనుమాన్ చాలీసాను పఠించండి. ఈ రోజు నలుపు రంగు మరియు తెలుపు రంగు వస్త్రాలను ధరించవచ్చు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.